పండు నిక్షిత్ నానా ఓమా లేవు పోవా జెండకోవా మళ్ళీ లేవండి 5 గంటకు వచ్చింది వచ్చిన లేవు రబ్బ బ్రష్లు వేసుకుంటా లేవని చెప్పు నేను పెడతా కానీ లేవు బొమ్మని ఇక్కడ ఎరికించుకొని మాట్లాడుకున్నాడు దామా క్లిప్ పెడతారు నేను ఆడ పోయినా అది పెట్టి వచ్చిన మ్యాగీ పెట్టి వచ్చిన సో నాన్న వాళ్ళు వేసిండ్రు అనమాట మ్యాగీ అయితే తొందరగా వేసి వాళ్ళకి స్నానాలు చేపియాలి టైం వచ్చేసి 5 అవుతుందన్నమాట వాళ్ళకి హీటర్కి వాటర్ అయితే పెట్టేసి వచ్చాను మా ఆయనకేమో ఇలా డ్యూటీ లేదంట ఇంకా లేకపోతే నేను మొన్న వరకు మళ్ళీ వెళ్ళిపోయాడు పండు సో ఆనియన్స్ ఇంకా ఒక్కటి కట్ చేసుకుంటారు అప్పుడు లేట్ అయితే బస్సు పోతే డ్రైవర్ అంకుల్ మళ్ళీ ఏమో ఎన్నోగా తొందరగా వేసుకో సరేనా తలస్నానం ఏం చెప్పాను నిన్న వేసుకున్నావు కదా నేను మన లేపుతా కానీ నువ్వు రప్పున కానీ ఫ్రెష్ రపరప వేసుకోవాలి వాటర్ పెట్టి వచ్చిన హీటర్ కాడుకోకు లోన బాత్రూంలోకు సరేనా ఉందే టైట్గా నేను తొందరగా మ్యాగీ చేసి వస్తా వన్ లేపుతా అవుతుంది పని లైట్ వేసుకో చిన్నడా లేవు 5 అవుతుంది లేవు పోతావా పోవా చెప్పుగా మళ్ళీ లేవు 5 అవుతుంది టైం బస్సు పోతుంది డాడీ ఎందుకు డాడీ లేచిండు స్నానం చేసి పండుకున్నాడు పోమా స్నానం చేసిండు పో జెండా కోతాడంట డాడీ కూడా నీకు మళ్ళీ ఇబ్బంది అవుతుంది అని స్నానం చేసిండు జెండా కోతాడంట ఇక్కడ పోమా రప్పన బ్రష్ వేసుకోపో హీటర్కి నీళ్ళు పెట్టినా అది ఇప్పుడే బంద్ చేయొద్దు లోనుకో బాత్రూంలోకో చిన్న లేచిన రప్పనలే నీ ఇష్టాలు లేట్ అయితే బస్సు పోతొచ్చు నాకు తెలియసుడు సో మ్యాగీ రెడీ అయిపోయింది చాయ్ ఎందుకు పెట్టినంటే ఇప్పుడు పండు మ్యాగీ అయితే రెడీ అయిపోయింది ఇంకా చాయ్ పెట్టిన అక్కడ ఒకవేళ తాగుతుంటే పోస్తాను ఇప్పుడు ఇంకా ఇందాక ఏమైందంటే మొబైల్లో వీడియో తీసి ఇక్కడ పెట్టేసినాను అనమాట సెల్ ఈయనే పెట్టుకొని మళ్ళీ మా ఆయనతో పోయి సెల్ లేదని దేవులాడుతున్నా అంటే టెన్షన్లో ఏం చేస్తున్నామో అర్థమైతే లేదు టైం ఎక్కువగా లేదన్నమాట వాళ్ళకేమో స్నానాలు చేయాలి మమ్మీ వాళ్ళని 6:10 వస్తానంట బస్సు 6 ఉండాలి ఆడ 6:10 ఎక్కించుకోవట్లేదు బస్సు అని వాళ్ళు రెడీ అయిపోయిండ్రు ఇంకా డికాషన్ పెట్టినా కదా గరం పెడుతున్నాను అనమాట బాక్సులు అయితే పెట్టేశాను ఇగో మమ్మీ రెడీ అయ్యింది ఫ్లవర్స్ ఇవి తీసుకురా అంటే వీళ్ళు డాడీ తేలేదు ఎందుకు తేలేదు అడుగుతుంటానని అయిపోయింది ఇంకా పండుగనేమో అక్కడ కూర్చొని స్వీచ్ రాసుకుంటుండు దామా పోయాలనా ఇంకా ఈ ప్రిపేర్ అయ్యలేదు ఇంకేడ వస్తుంది పడుతుంది నాని మమ్మీ చావట్రా ముందే ప్రిపేర్ కావాలి
ఇప్పుడు జెండా పెట్టుకొని ఇప్పుడు దాంట్లో ఆడితే పట్టు ఫస్ట్ చాదాగా అన్నయ్య సాంగ్స్ గెలుపుతున్నాడు ఆయన. తాగపండు ఛాయ్ నిక్షితు వీడియో పెట్టే వరకు చేయను ప్లస్ ఉందా మళ్ళీ ఎందుకు రాస్తున్నావు ఇప్పుడు టైం ఏడ ఉంది నువ్వు చదువుకునేది అంత టైం ఏడుంది ఏంది వస్తుంది మళ్ళీ వస్తే రాసుకోవడం ఎందుకు ఈమె రాపించుకొని అమ్మనేమో ఎక్కడ వాడేసాను చెప్తావా స్టేజ్ మీద పెట్టుకో పండు చా తాగినానా వాళ్ళ డాడీ వండుకున్నాడు పిల్లలను తోలిచ్చిరా అంటే డైలీ నేనే తోలుకొని పోతున్నాను అన్నమాట ఉన్న ఒక్కరోజన్నా తోలి చూతురా అంటే పడుకున్నాడు నావేమో సామాన్లు ఆడవానగో వీళ్ళు పండుకున్న బెడ్షీట్లు మమ్మీ వీళ్ళు వండుకున్న బెడ్షీట్లు ఏడు పని ఆడ అట్లే ఉందన్నమాట బావా బావా లేవాడు ఇంకా వీళ్ళదేమో రెడీ అయిపోయింది బస్ ఏమో 6:10కి వస్తుందంట డాడీ నాకు ఫోన్ చేయలే 6 అవుతుంది నాని 4 minutes తక్కువ ఉంది పో మమ్మీ రప్ప నీతోటి ఇప్పుడు వస్తారు కదా మమ్మీ నీవెందుకు పెట్టుకున్నావు నిక్షితు ఏంది రెండు కానీ వేసినా చూడు బూట్లా నీవు తెలివిలేదేం లేదు నువ్వా మమ్మీ వేసుకొని పో నువ్వు ఆడ వేసివరా రెండు కలిపి ఒకటే దాంట్లో కానీ వేసినావేమో చూడు ఒక్కటే ఉంది చూడు రెండు కలిపి ఒకటే దాంట్లో వేసినావు మళ్ళీ ఒకటే ఉందని చెప్తున్నావు పాండ్ బస్ వస్తుంది పాండ్ బాయ్ అమ్మా ఏం లేట్ అవుతుంది కట్టుకోనికి రాదు నీకు మమ్మీ బాయ్ సో నాన్న వాళ్ళని ఇంకా తోలిసినట్టే ఇంకా అయిపోయింది పని వాళ్ళతోన ఇప్పుడు ఇంకా రూమ్ నాకు పని పనాలు అట్లే ఉందన్నమాట రూమ్ క్లీన్ చేసుకోవాలి బండలు తోడుసాలి ఇంకా మా ఆయన దేవునికి దీపం పెడతాను ఇలా సో తను కూడా 8 o'clockకి ఇక్కడ జెండా ఎగిరేస్తారనమాట అక్కడ వెళ్తానని చెప్పిండు సో 8 కల్లా దీపం పెట్టేసి తను వెళ్ళిపోతాడు ఇంకా నేను ఇప్పుడు రూమ్ తొందరగా క్లీన్ చేయాలి లేట్ అయ్యిందనుకో తినేసి వెళ్తాడనమాట అంటే తినడు డైలీ తొందరగా తినే టైం కదా ఇంకా అలవాటు అయిందనమాట సో నేను ఇప్పుడు పని అయితే కంప్లీట్ చేసుకుంటాను బస్సు 6:10కి వస్తుందని చెప్పిండ్రు మ్యాక్సిమం 6 అయ్యిందనమాట టైం నేను తోలిచ్చేసరికి ఇంకా అక్కడ వెళ్ళేసరికి 6, 8, 9 అట్లా అవుతుంది అనమాట ఇంకా తోలిచి వస్తాడు తను సో ఇప్పుడు టైం వచ్చేసి 10:30 అవుతుందన్నమాట ఇంకా తినలేదు మేమైతే
ఇంకా మా ఆయన ఏమో దేవునికి దీపం పెట్టేసిండు. పెబ్బర్లేమో నైట్ నానబెట్టింటే అవి పోపు పెట్టేసినాను. సరే మా నాన్న వాళ్ళు దా తినండా తిందామా.